Hi viewers, back with a new video. షామీర్పేట్, సిద్దిపేట్, నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ మధ్య చాలా వినపడే లొకేషన్స్ ఇది షామీర్పేట్ అండ్ సిద్దిపేట్. ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి? మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. సో టాకింగ్ అబౌట్ షామీర్పేట్ ఇప్పుడు చాలా మట్టుకి మనకి డెవలప్ అయిపోయింది. దీని ముందు మనకి షామీర్పేట్ అంటే ఇట్ వాజ్ ఎ స్మాల్, ఒక చిన్న ఊరు. కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు షామీర్పేట్ని బాగా డెవలప్ చేశారు. ద మెయిన్ రీజన్ ఫర్ షామీర్పేట్ గ్రోత్ కూడా ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. మీరు చూస్తే కినా ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఏదైతే ఎగ్జిట్ 7 ఉందో మనకి షామీర్పేట్లోకి తీసుకెళ్తుంది. ఆ ఎగ్జిట్ తర్వాత మీరు సిద్దిపేట్ వరకు మీరు చూసుకుంటే వైడ్ రోడ్స్ అండ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. ఆ ఏరియాలో మీకు రిజర్వాయర్స్ ఎక్కువ, వాటర్ బాడీ ఎక్కువ, ఫార్మింగ్ ఎక్కువ, ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ, కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. సో షామీర్పేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఇఫ్ యు ఆస్క్ మీ, షామీర్పేట్ ఈజ్ అ న్యూ హబ్. ఇప్పుడు ఎవరైతే టార్గెట్ చేసుకొని షామీర్పేట్లో ఇన్వెస్ట్ చేస్తారో రేపు ఫ్యూచర్లో వాళ్ళకి మాత్రం అప్రిసియేషన్ ఈజ్ గ్యారంటీడ్. ఎందుకంటే షామీర్పేట్ ఈజ్ నాట్ జస్ట్, దీని ముందు మనకి రిసార్ట్స్, మనకి అలంకృత, లియోనియా రిసార్ట్స్ వెళ్ళేటప్పుడు మాత్రమే మనం ఆ షామీర్పేట్ సైడ్ వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే హ్యూజ్ విలాస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, రిసార్ట్స్ ఇవన్నీ మనకి షామీర్పేట్లో కనపడుతుంది. షామీర్పేట్ నుంచి మళ్ళీ సిద్దిపేట్ రోడ్ వరకు మనకి హ్యూజ్ డెవలప్మెంట్. సిద్దిపేట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ విలేజ్, చాలా పెద్ద విలేజ్ అది. ఆ సిద్దిపేట్ వరకు మీరు చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. చాలా ఓపెన్ ప్లాట్స్ ఎకరాలలో కూడా కొంటున్నారు. రిజర్వాయర్ ఉంది అక్కడ. రిజర్వాయర్ ఉండటం వల్ల మీకు ఏంటంటే ఫార్మింగ్కి చాలా హ్యూజ్ డిమాండ్. మీరు చూస్తే గిన అక్కడ ఆ ఏరియాలో మామిడికాయ తోటలు, జామకాయ తోటలు ఇలాంటివి మీకు చాలా కనపడుతుంది. సో ఎకరాలలో కావాలన్నా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకోటి షామీర్పేట్లో కూడా మనకి కన్జర్వేషన్ జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా చూసుకొని ఒకవేళ ఎకరాలలో ల్యాండ్స్ దొరికితే ఎకరాలలో కొనుక్కోండి. ఎందుకంటే ఆ ఏరియాస్లో వేర్ హౌసింగ్కి ప్లస్ ఫార్మా ఇండస్ట్రీ ఉండటం వల్ల వేర్ హౌసింగ్కి చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. సో right time, right location. So Shamirpet is the right location to invest for those people who are holding money. ఎకరాలలో కొనుక్కోండి, లేదు అంటే ప్లాట్స్లో కొనుక్కోండి. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ షామీర్పేట్ అంటే మన కంటి ముందే ఉంది జియోమి వ్యాలీ. ఓకే, దట్ ఈస్ ఎ ఫార్మా కంపెనీ. ఒక ఫార్మా కంపెనీలో మోర్ దెన్ 20,000 పీపుల్ ఆర్ లివింగ్. సో ఆ 20,000 పీపుల్కి రెసిడెన్షియల్ ఏరియా ఏంటి? మనకి షామీర్పేట్ నుంచి సిద్దిపేట వెళ్ళే ఆ ఒక్క దారి. సో అక్కడ మీకు విల్లా ప్రాజెక్ట్స్కి, విల్లా ప్లాట్స్కి, అపార్ట్మెంట్స్కి చాలా స్కోప్ అయితే ఉంది. సో యూ క్యాన్ ఇన్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే అదొక 2000, ఐ థింక్ ఇట్ ఈస్ 200 acres or 2000 acres ప్రాజెక్ట్. అది మొత్తం కింద కంప్లీట్ అయితే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతుంది. ఆల్రెడీ మనకి ఆ రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అంటే రోడ్ కనెక్టివిటీ ఈజ్ వెరీ గుడ్. అండ్ బికాస్ ఆఫ్ ద ఓఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అయ్యింది. సో ఆ రోడ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు థింక్ బ్రాడ్ మైండెడ్. ఎందుకంటే అది జస్ట్ లైక్ దట్ అప్రిషియేట్ అవ్వదండి. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ల్యాండ్ విల్ టర్న్ అవుట్ టు బీ గోల్డ్. ఏ ప్రాపర్టీ మీరు చూసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఉంటే చుట్టుపక్కల మనకి రెసిడెన్షియల్ ఏరియాస్కి హ్యూజ్ అప్రిసియేషన్ వస్తుంది. అండ్ దట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ షామీర్పేట్. ఆల్రెడీ మీరు చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 7 దిగాక ల్యాండ్ రేట్స్ కూడా ఇప్పుడు 8 CR నుంచి 10 CR వరకు పలుకుతూ ఉంది. లోపలికి వెళ్తే మీకు 5 CR 4 CR. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టాక్ అబౌట్ అనోజిగూడ ఈస్ కనెక్టెడ్ టు షామీర్పేట్. అనోజిగూడలో కూడా ఇప్పుడు మీరు చూస్తే 5-6 CR పర్ ఏకర్ ఉంది. ఒకప్పుడు అది 80 లక్షలు 70 లక్షలు ఎకరా ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years బ్యాక్. సో అదే రకంగా ఇంకా హ్యూజ్ డెవలప్మెంట్ అయితే మాత్రం ఈ ఏరియాస్లో కూడా కామన్ పీపుల్కి ఎఫోర్డబుల్గా ఉండదు. ఇఫ్ యూ టేక్ సుచిత్రా సర్కిల్, ఇఫ్ యూ టేక్ కోంపల్లి, మీరు చూస్తే సుచిత్రా సర్కిల్ ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఏదైతే వస్తుందో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లైఓవర్.
హ్యూజ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎందుకు ఉన్నాయి అంటే హ్యూజ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో సిమిలర్లీ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఆల్ దీస్ ఏరియాస్. మీరు ఇప్పుడు మీరు ఇంకా ఇది రైట్ టైం కాదు, రైట్ ప్రైస్ కాదు అని వెయిట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో కూడా మీరు ఆ ఏరియాస్లో కొనలేరు. సో ఈ షామీర్పేట్ ఆర్ సిద్దిపేట్ వరకు ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే సికింద్రాబాద్ సైడ్లో వర్క్ చేసేవాళ్ళు. సికింద్రాబాద్, తిరుమలగిరి, వెస్ట్ మారేట్పల్లి, సైనిక్పురి ఈ ఏరియాస్లో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సుచిత్ర సర్కిల్, కోంపల్లి నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ ఒకసారి రెడీ అయిందంటే ఈ రోడ్స్ కూడా మీకు చాలా క్లాస్గా తయారైపోతుంది. సో అక్కడ వరకు మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సుచిత్ర సర్కిల్ ఆ ఏరియాస్లో చూసుకుంటే 70,000 to 1 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత మీరు సుచిత్ర సర్కిల్ ఆర్ కోంపల్లి నుంచి మీరు టార్గెట్ చేసుకుంటే నెక్స్ట్ టువర్డ్స్ షామీర్పేట్ డెవలప్మెంట్ అవుతుంది. షామీర్పేట్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హ్యూజ్ విల్లాస్ అనమాట. అంటే మీకు ఇప్పుడు షామీర్పేట్లో మీకు విల్లా కాస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 3 CR నుంచి 7 CR పర్ విల్లా ప్రైజెస్లో మనకు అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఈ 7 CR ఏదైతే ఉందో అది 10 CR వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. ఇప్పుడు మీరు ఆ ఏరియాస్లో కొని పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ అప్రిసియేషన్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా అంటే నేనైతే ఈ ఏరియాస్ని రికమెండ్ చేస్తాను. బికాస్ ఈ ఏరియాస్ అంతా మనకి నెక్స్ట్ బూమింగ్ ఏరియాస్ అనమాట. ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి అక్కడ, మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా సిటీయే ఉంది అక్కడ. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ రెసిడెన్షియల్ యూజేజ్ చాలా హెవీగా ఉంది. కాబట్టి ఇంకోటి వాటర్ బాడీ కూడా సఫిషియెంట్గా ఉంది. మనకు ఆల్రెడీ షామీర్పేట్ లేక్ ఈజ్ ఎ హ్యూజ్ లేక్. అది కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి చాలా రిజర్వాయర్స్ కూడా చేశారు అక్కడ మీకు ఎకరాలలో ల్యాండ్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్లాటింగ్లో కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఏరియాస్. ఈ ఏరియాస్ని డెఫినెట్లీ డూ నాట్ నెగ్లెక్ట్.